Hi, welcome to Krishna Kone Life Talks and today's date is 19th December 2020. ఈరోజు టాపిక్ ఏంటంటే చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ వాట్ వర్క్ ఎస్టర్డే నీడ్ నాట్ టు వర్క్ టుడే. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఒక వీడియో పాస్ చేశాడు. దాంట్లో ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు అంటే అడుగులు వేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు రైట్ లెగ్ ముందుంటే లెఫ్ట్ లెగ్ వెనకాల ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో లెఫ్ట్ లెగ్ ముందుంటే రైట్ లెగ్ వెనకాల ఉంటుంది. దిస్ కాన్సెప్ట్ రియల్లీ స్ట్రక్ రైట్. నాకు అనిపించింది ఏంటంటే ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ మే మీన్ సంథింగ్ లైక్ లైఫ్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్, రైట్? ఆర్ వాట్ ఈజ్ రైట్ ఎస్టర్డే మే నాట్ బీ రైట్ టుడే, రైట్? వాట్ and also what worked yesterday need not to work today. Today you need a different skill set, you need a different way of thinking. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డీటెయిల్స్లోకి వెళ్ళి మన ఫార్మర్స్ తీసుకున్నాం అనుకోండి. నార్మల్గా ఫార్మర్స్ ఏం చేస్తారు, సేమ్ క్రాప్ని ఇయర్స్ అండ్ ఇయర్స్ వేస్తూ ఉంటారు. కొన్నేళ్ళు వేసిన తర్వాత సడన్గా మన వరి తీసుకుందాం, ఒకసారికి ఈ సంవత్సరం వరి ఎక్కువ పండలేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు ఫార్మర్. మనం వెళ్ళి రామయ్య ఏంటి ఏమైందంటే, సేమ్ మా తాత చేసినట్టు నేను మా నాన్న చేశాడు, మా నాన్న చేసినట్టే నేను చేశాను, నేను మండరు బాగానే చేశాను, ఈ సంవత్సరం సరిగ్గా మొత్తం అంతా పాడైపోయింది, పంట సరిగ్గా పండలేదు అని ఆయన బాధపడుతూ ఉంటాడు. అంతే తప్పితే ఓకే, ఆయన లెక్క ప్రకారం ఏంటంటే వాట్ వర్క్ ఎస్టర్డే హ్యాస్ టు వర్క్ ఈవెన్ టుడే, వై నాట్, నథింగ్ చేంజ్డ్. బట్ ఏంటంటే ఆయన తెలియకుండా చాలా చేంజ్ అయిపోయి ఉండొచ్చు, రైట్? ఆ ఏరియాలో పంటల్లో వచ్చే ఇన్సెక్ట్స్ మారిపోయి ఉండొచ్చు, ఇప్పుడు కొత్త ఇన్సెక్ట్స్ వస్తున్నాయేమో, లేకపోతే ఆ భూసార పరీక్షల్లో దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అయిపోయినాయేమో, మేబీ దే నీడ్ టు యాడ్ మోర్. ఎందుకంటే సేమ్ పంటని మళ్ళీ మళ్ళీ వేస్తే మనకి ల్యాండ్ దాని ప్రాపర్టీస్ చేంజ్ వస్తుంది. సో ఆయన ఏం చేయాలి, భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు ఇంకో కొత్త పంట వేయాలి. వాట్ ఎవర్ వర్క్స్ ఇన్ దట్ ఏరియా. అక్కడ ఏంటంటే వాట్ వర్క్ ఎస్టర్డే నీడ్ నాట్ టు వర్క్ టుడే, రైట్? బికాజ్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వితౌట్ అస్ నోయింగ్. ఇంకోటి చూస్తున్నాం అనుకోండి, మనం నార్మల్గా తెలిసింది ఏంటంటే యాక్స్ షార్పెన్ స్టోరీ, రైట్? ఒక అతను ఒకరోజు కొత్త యాక్స్ పట్టుకొచ్చి కొత్త కొనుక్కొచ్చి మంచి షార్పెన్గా ఉంది, 10 చెట్లు కొట్టాడు. నెక్స్ట్ డే 8 చెట్లే కొట్టాడు, తర్వాత డే 6 కొట్టగలిగాడు. ఇదేంటి, నేను సేమ్ యాక్స్ వాడుతున్నాను కదా, ఏంటి ఎక్కువ కొట్టలేకపోతున్నానంటే కారణం ఏంటి, సింపుల్ కదా, దానికి అది పదును పోయింది, దాన్ని షార్పెన్ చేసుకోవాలి. ఓ నిన్న వర్కౌట్ అయింది కదా, నేను 10 కొట్టగలిగాను చెట్లు, ఇవాళ కూడా 10 కొట్టాలి ఎందుకంటే సేమ్ యాక్స్ కదా అంటే కాదు. థింగ్స్ చేంజ్డ్, ఇట్ లాస్ట్ షార్ప్నెస్. అలాగే చూస్తున్నాం అనుకోండి, మనకి చాలా ఫేమస్ ఆంధ్రాలో ఎవరంటే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్లో ఎండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఎప్పుడు టీవీ చెప్తుంటారు ఏంటంటే, ఆయనకున్న యూనిక్ స్కిల్ సెట్ చూసుకుంటే మనం ఇమాజినేషను, నోయింగ్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్, ఏబుల్ టు రైట్ వెల్ అండ్ టాక్ వెల్. ఇది ఆయన బేసిక్ స్కిల్. ఆయన ఏంటంటే ఈ బేసిక్ స్కిల్ని ఈచ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్గా వాడుకున్నారు. ఫస్ట్ నావెల్స్ రాశారు, ఆ తర్వాత మూవీస్ రాశారు. నావెల్స్ మూవీస్ అయిపోయిన తర్వాత హీ మూవ్డ్ ఇంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆ బుక్స్ రాశారు. బుక్స్ చదవడం మానేసిన తర్వాత హీ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్స్, అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్. అంటే ఏంటంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ హీ యూజ్ హిస్ బేసిక్ స్కిల్, బట్ హీ మూవ్డ్, హీ లెర్న్డ్ సంథింగ్ ఎక్స్ట్రా టు మేక్ సెన్స్ టు దట్ ఆడియన్స్ ఆఫ్ దోస్ డేస్ ఆఫ్ దట్ జనరేషన్, రైట్? మనం కూడా తీసుకుంటే లైఫ్లో కానీ కెరీర్లో కానీ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కెరీర్ తీసుకున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాట్ ఈస్ ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఇంజనీర్? an engineer is the guy who solves problems, right? It can be anything, right? He can solve, whoever solves problems is an engineer. It may be in technology field, it may be in finance field, that's, or maybe biology, right? That's the reason why these days there are different fields like financial engineering, bioengineering. So it's all about, an engineer is all about analytical and problem solving. Analysis and problem solving are the basic skills of an engineer. He can use those skills anywhere. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నాం అనుకోండి, ఈ స్టార్ట్స్ హిస్ కెరియర్, లెట్స్ టేక్ ద కేస్ యాజ్ ఎ కోడర్. ఒక 5 years, ఒక 10 years అయిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, హీ హ్యాస్ టు అక్వైర్ న్యూ స్కిల్స్. ఓ నిన్నటి వరకు కోడింగ్ ఒకటే వర్కౌట్ అయింది, దిస్ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే నో, బికాజ్ నెక్స్ట్ రోల్ ఆర్ నెక్స్ట్ లెవెల్ రిక్వైర్స్ న్యూ స్కిల్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ కెరీర్ పాత్రలోకి వెళ్తే హీ హ్యాస్ టు నో
right? How to design, how to architect, how to provide end-to-end solutions, how to influence people. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంటే నార్మల్ మేనేజర్లు అనుకుంటా జనం కాదు. ఈవెన్ ఇన్ టెక్నికల్ కెరీర్ పాత్ యూ నీడ్ టు నో హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. దట్ మీన్స్ దెర్ ఇస్ ఓవర్లాప్ విత్ మేనేజరియల్ స్కిల్స్. మరి మేనేజరియల్ స్కిల్స్ తీసుకుంటే ఆ పాత్రలోకి వెళ్తే ఏంటి, రైట్? హౌ టు మేనేజ్ ప్రాజెక్ట్స్, హౌ టు డూ కయాస్ ప్లానింగ్, రైట్? హౌ టు మెంటోర్ పీపుల్, how to talk well, how to inspire generations. So that's a different skill set required. లేదు నాకు ఓన్లీ కోడింగ్ ఇవ్వచ్చు లేదా టెస్టింగ్ ఇవ్వచ్చు, దట్ విల్ టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే నో. ఎవ్రీ రోల్ ఆర్ ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ రిక్వైర్స్ న్యూ స్కిల్ సెట్. వీ హ్యావ్ టు షార్పెన్ అవర్ యాక్స్. Don't ever stop learning. We have to learn continuously in our life, right? If we stop learning, that's the end in life or career. It was true 100 years back, 1000 years back, and it will be true like in the generations to come. Never stop learning. Continuous learning is the key in life or in any success. Okay, the book of this week ఏంటంటే Hit Refresh by Satya Nadella. This book is all about how to rediscover ourselves. Please spend some time in the holidays. If you get this book is available in the US libraries. Thanks for listening. Happy holidays. Bye bye.